హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంతకీ ఈ వీడియో ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. చూసారు కదా, మల్బరీ ప్లాంట్ కాడైతే నేనున్నాను. చక్కగా మల్బరీస్ అయితే చెట్టు నిండా పండిపోయి ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, చక్కగా కోసేసుకుందాం. మల్బరీస్ ఎప్పుడైనా బ్లాక్ కలర్‌లోకి పండాక మనం వాటిని చక్కగా కోసుకొని తింటే ఆ టేస్టే వేరండి. అలా కాకుండా కొంచెం ఎరుపు రంగు ఉండేటప్పుడు కోసేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి గానీ, స్వీట్‌గా కావాలి అంటే మాత్రం బ్లాక్ కలర్‌లోకి చూసారా? అక్కడక్కడ బ్లాక్ గ్రేప్స్‌లా ఉన్నాయి కదా! అలా వచ్చిందాకా ఉంచుకొని మనం ఒక చక్కగా కోసుకుంటే చాలా బావుంటుంది. మంచి కాలుష్యం అయితే మంచిగా వస్తుందండి. మలబరీస్‌లో చాలా చాలా మనము చెట్టు నుంచి పండు కోసేటప్పుడే జ్యూసీగా ఎంత మంచిగా మనం బీట్రూట్‌కి ఎలా జ్యూస్ వస్తుందో అలా జ్యూస్ వస్తదండి. చాలా చాలా రిచ్ ప్రోటీన్స్ ఉన్న మలబరీ అని చెప్పవచ్చు. ఇది చాలా పిల్లలకైతే చాలా హెల్త్ అండి. హెల్త్‌కి చాలా మంచిది. హెల్తీ ఫుడ్ అని చెప్పవచ్చు. అలాగే మనము ఈ మలబరీస్‌ని ఈజీగా మేడ మీద మనం పెంచేసుకోవచ్చు. చూసారు కదా! నేను ఒక బకెట్‌లో పెయింట్ బకెట్‌లో పెట్టానండి. చక్కగా మాకు మంచిగా పండ్లయిపోగానే నేను ప్రూనింగ్ చేసేస్తాను. చక్కగా మళ్ళీ వచ్చేస్తాయి. చెట్టు నిండా కాపైతే వచ్చేస్తుంది. ఇంకా మంచిగా నేనైతే మలబరీస్‌ని పండించగలుగుతున్నాను. మీలో ఎవరికైనా మలబరీ చెట్టు లేకపోతే తప్పకుండా ఎక్కడైనా ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకోండి. చక్కగా మనము ఈజీగా మనమైతే పెంచుకోవచ్చు ఈ మల్బరీస్‌ని. మా టెర్రస్ గార్డెనర్స్ అందరి దగ్గర కూడా తప్పకుండా ఉండే మొక్కయితే మాత్రం ఈ మల్బరీ మొక్కండి. ఈజీగా కొమ్మతో కూడా మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా! మల్బరీ ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నానండి. చాలా మంచిది మన హెల్త్‌కైతే. ఇప్పుడు ఇలా ఈ పండ్లన్నీ నేను కోసుకున్న తర్వాత చక్కగా దీన్ని ప్రూనింగ్ అయితే చేసేస్తాననమాట. పిల్లలు మధ్య మధ్యలో మంచిగా పండ్లన్నీ కోసుకుంటూ ఉంటారండి. అయినప్పటికీ చూసారా ఎన్ని పండ్లయితే వచ్చాయో. ఇలా మనము మల్బరీనైతే ఈజీగా పండించుకొని చక్కగా మన ఇంట్లో మనమే ఆర్గానిక్‌గా తినొచ్చు. బయట ఎక్కడా కూడా మనకి దొరకనివనమాట. ఒకవేళ దొరికినా కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అవి ఆర్గానిక్‌గా పండినవైతే కాదు. చూసారా? ఈజీగా మనం ప్లేస్ లేదని బాధపడకుండా ఈజీగా టెర్రస్ గార్డెనర్స్ అందరం కూడా ఒక చిన్న టబ్బుల్లో, బకెట్‌లో పెట్టి కూడా మల్బరీస్‌ని ఈజీగా పండించేసుకుంటున్నాము. ఇలాగే ఈ చిన్న ప్లేసు లేకపోయినా సరే మీరు బాల్కనీలోనైనా కొంచెం ఎండ తగిలినా చాలండి. చక్కగా ఒక మీకు తెలిసిన ఎవరి దగ్గరైనా ఒక కొమ్మ తెచ్చి పెట్టుకోండి. మంచిగా మీరైతే మల్బరీస్‌నైతే పండించుకుంటారని నేను ఆశిస్తున్నాను. చూసారు కదా! అక్కడక్కడ మల్బరీస్‌కైతే కొంచెం మిల్లీ బాగ్స్ అయితే పట్టాయండి. కానీ వాటిని నేను పుల్లటి మజ్జిగ, కొంచెం పసుపు వేసి స్ప్రే చేసేస్తాను. చక్కగా అది ఫర్టిలైజర్ ఇచ్చేస్తే పోతాయి. చెయ్యాలి. ఈ మధ్యలో నేను కొంచెం కుదరలేదనమాట చేయడం. ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం కుదరట్లేదు. ఇవ్వలేకపోతున్నాను. కంపల్సరీ ఈసారైతే ఇవ్వాలి. ఎందుకంటే కొంచెం మిల్లీ బాగ్స్ అయితే పట్టాయి అక్కడక్కడ మల్బరీకి. చూసారా ఎన్ని పండ్లయితే వచ్చాయో. చాలా బాగా వచ్చాయి కదండీ! ఇంకా పిల్లలు మధ్య మధ్యలో కోసినప్పటికీ ఇన్ని పండ్లయితే వచ్చాయి. చాలా హ్యాపీ నాకైతే. మన కష్టానికి ఫలితం వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు కదా! ఆ కష్టం చేసిన పని అంతా కూడా మర్చిపోతామండి. నేనైతే ఒక్కోసారి నాకు టైం లేనప్పుడు నైట్ టైం కూడా వచ్చి కంపోస్ట్ ఇస్తూ ఉంటాను లైట్ వేసుకొని. అలాగే వాటరింగ్ కూడా చేస్తానండి. అలాంటి కష్టమంతా కూడా మర్చిపోతాను. ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్ చేసినప్పుడు. ఓకేనండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడితే షేర్ చేయండి. బాయ్ బాయ్.